ప్రజల అండతో ఢిల్లీ కోటపై జెండా ఎగురవేస్తానని, ప్రజల సమస్యలు పార్లమెంటులో ప్రస్తావిస్తా, పదవి హోదా శాశ్వతం కాదు, ప్రజాసేవ ప్రధానమని, జగిత్యాల అభివృద్ధి నా బాధ్యత అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆత్మారాం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు దేశాయ్, మాజీ కౌన్సిలర్ భూమాగౌడ్, కుల సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, కుల సంఘాల నాయకులు కాంగ్రెస్లో చేరగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో అంగడి చిట్టి రద్దు చేసింది కేవలం జగిత్యాల మున్సిపాలిటీ మాత్రమేనని, చిరు వ్యాపారులకు 20 ఏళ్లలో 1 లక్ష ఆదాయం ఆదా చేశామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి చేసినప్పటికీ స్వయం ప్రతిపత్తి కోసం నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలు ఉద్యమించారని, గత ప్రభుత్వ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. సిలిండర్ 400 ఉన్నా నేడు 1100కు పెంచి బీజేపీ ఆడబిడ్డల కన్నీరుకు కారణమైందని, ధరల నియంత్రణ చేపట్టకుండా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు బీజేపీ పాలన కారణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిలిండర్ కేవలం 500కే అందిస్తున్నారని, మహిళలు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పించకుండా ఎన్నికల ముందు ఆదరబాదరగా ప్రారంభించారన్నారు. పదవి హోదా శాశ్వతం కాదు, ప్రజాసేవ ప్రధానమని, ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలను ఆదర్శంగా తీర్చిదిద్దిన అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ప్రజల సంక్షేమం కోసం పనిచేసా, చివరి శ్వాస వరకు ప్రజలకు సేవలు అందిస్తానన్నారు. నిరుపేదలకు తోడు ఉండడమే నా లక్ష్యం, పదవులు కాదు, ప్రజాసేవ శాశ్వతం కాదు అన్నారు. లవంగం మల్లేశం గారు, లవంగం మల్లేశం, వావిలాల కమలాకర్, గోపు రాజేష్, పులి గోవర్ధన్, పులి గోవర్ధన్, పులి సురేష్, పాము విజయ. హృదయపూర్వక నమస్కారం చెప్తూ, ఈరోజు నేను తప్పు చేసినాను. నేను టీఆర్ఎస్ పార్టీకి పోయి అది ఆ పరిస్థితి ఏందో, అక్కడ ఉన్న వ్యవస్థ ఏందో చూసి నాకు ఇక్కడ జీవన్ రెడ్డి గారే నాయకత్వమే వచ్చి మళ్ళీ ఇంతకుముందు కూడా 2 సార్లు నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి వాడకట్టు గెలిపించినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. కనీసం వాళ్ళ కొంచెం మందలించేవారు కూడా లేదు. మనకు అటువంటి పరిస్థితిలో ఉండలేక మళ్ళీ కాంగ్రెస్ పాకిస్తాన్ యుద్ధం గెలిచింది ఎవరా? మోడీ యుద్ధం చేసాడు పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ లో యుద్ధం చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ అని చెప్పంటూ నేను పాకిస్తాన్ లో గెలవడమే కాదు, బంగ్లాదేశ్ స్వతంత్రం కల్పించి ఒక స్వతంత్ర దేశాన్ని ఘనత కాంగ్రెస్ పార్టీలో చెప్పండి. నేను అనడం కాదయా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆడ ప్రతిపక్ష నాయకుడు ఏదైతుందో ఇందిరాగాంధీ గారు దుర్గామాతగా వివరించారు. దుర్గామాతగా ఒక కాళికా మాతగా వివరించిన ఎవరు? వాజ్పేయి గారు చెప్పంటున్నారు. ఈ దేశంలో ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు ఎవరో చెప్పంటున్నా. వీళ్ళందరూ కూడా ఏదైతుందో నిజంగా గర్వపడాలి కాంగ్రెస్ పార్టీ చేయడం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఈ జాతి ఐక్యత కొరకు, దేశ సమగ్రత కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన చరిత్ర గల పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నారు. దయచేసి అధికారం శాశ్వతం కాదు, ఎన్నికల శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతం చెప్పండి. ఎన్నికల శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతము. आप खिदमत करो, ऊपर वाले अल्लाह जो है आपको मेहरबानी करेंगे। अब जब तक नीचे से काम नहीं करते, नीचे से खिदमत नहीं करते, ऊपर से देखने वाला अल्लाह है, लोग मैं बोलना चाहता हूँ. ఇలా దేవుడు ఆందోళన చెప్పంటున్నా.
ఆ దేవుడు నా ఎందులో చెప్పంటున్నా. కాబట్టి నిన్ను ఎన్నికలు పెద్ద పొద్దుకున్నా కానీ ఇంతమంది మిత్రులే మిత్రులతో ఓ ఎన్నిక పొద్దు పోయింది. మీకు అండగా మేముంటాం. రాబోయే ఎన్నిక మీకు నిలబడి గెలిపించుకోవచ్చు. చెప్పండి ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఏం కావాలని చెప్పంటు నేను మనం ఇక్కడ ప్రయాణం చేసిన బస్ ప్రయాణం ఉచితంగా కల్పింపజేయబడే విధంగా తల్లి చెప్పండి. అట్లా ఏదైతుందో మొన్నే మన బుడిజంగల కాలనీలు ఏదైతుందో 200 యూనిట్ల వరకు విద్యుత్తు మనం వినియోగిస్తే అంటే 200 యూనిట్ల లోపు తల్లి మనకి ఏ విధమైనటువంటి ఒక విద్యుత్ ఛార్జీ లేకుండా ఉచితంగా సౌకర్యం కల్పింపజేయబడే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం నేను గమనించినవ్వా. మన బుడిజంగల కాలనీ అయితే 99% తల్లి చెప్పంటున్నా. 99% జీరో బిల్లింగ్ అని చెప్పారు. ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉన్నట్టయితే వీళ్ళు మున్సిపాలిటీలో మళ్ళీ మీరు దాన్ని ఆన్లైన్ లో నమోదు చేసుకుంటే తప్పిపోయిన వాళ్ళు కూడా 200 యూనిట్ల లోపు వస్తే వారు కూడా కవరేజ్ వస్తారు. మన బుడిజంగల కాలనీ కానీ గోత్రాల కాలనీ కానీ రెండు కూడా చెప్తాం తల్లి. మన బుడిజంగల కాలనీ కానీ గోత్రాల కాలనీ కూడా చెప్పంటున్నాను. ఈ రెండు ప్రాంతాలు కూడా నేను జగిత్యాల్లో నేను ప్రజా జీవితంలోకి వచ్చినప్పటికే నాకు మీతో అనుబంధం పెరివేస్తుందమ్మా. నేను ప్రజా జీవితంలోకి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు గడుపుతుంది. 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచినమ్మా. మీరు కూడా ఈ ప్రాంతానికి ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ వలస వచ్చింది. మీరంతా మీరు ఇక్కడ పుట్టినోళ్ళు తల్లి, మీరు ఇక్కడ పుట్టినోళ్ళు. మీ తల్లుల గెరక మీ అత్తల గెరక, మీ తల్లుల గెరక మీ అత్తల గెరక. అసలు ఇక్కడ ఎట్లా వచ్చిండ్రు, మీరు ఎట్లా స్థిరపడ్డారు, ఎట్లా ఉపాధి మీరు పొందగలిగింది అనేది మీ కుటుంబ పెద్దల గెరక తల్లి అని చెప్పంటున్నాను. నిజంగా చెప్పంటున్నాను నేను. ఇవాళ మీ స్వయం కృషితోని పోయినామమ్మా, మనం బాధపడకూడదు తల్లి. అదృష్టం ఏంటంటే మనం ఎమ్మెల్యే గెలవలేకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి సంతోషం అవ్వ అని చెప్పండి. ఇవాళ మీద వడ్డించేటోడు మనోడు తల్లి అంటున్నా నేను. మీద వడ్డించేటోడు ఎవరు? మనోడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పంటున్నా నేను. ఇక్కడ ఎవరైనా గెలవని కాక తల్లి అని చెప్పంటున్నా. సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన